మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ మూవీ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది మీకు? అంటే ఇలాంటి స్టోరీ రాయాలి అనేసి మీకు ఎప్పుడు అనిపించింది? ఇది యాక్చువల్లీ ఇంతకుముందు చాలా భాషల్లో ఇలాంటి సినిమాలు ఉన్నాయి. అవును, నేను మరాఠీలో చూసినా, తమిళ్లో చూసినా, మలయాళం మలయాళం ఎక్కువ, మలయాళం మాల్గుడీస్లో అలాంటి పదాల్లో ఎక్కువ ఉంటాయి. అవును. సో బంజారా కథ చెప్పాలి అనుకున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ట్రెండ్లో తెలుగులో కొంచెం ఇది, కానీ బలగం వేనన్న దీన్ని బ్రేక్ చేశాడు. ఇలాంటి సినిమాలు మనం తెలుగులోకి తీసి వేరే భాషల్లో కూడా చూసేలాగా చేయొచ్చు అని. సో మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల, దేవుడి దయ వల్ల అన్ని సినిమాల్ని మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అంటే ఒక కాంతారా సినిమా లాంటి ఒక మలయాళ వాళ్ళ భాషను కూడా మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సినిమాలను హిట్ చేయగలుగుతున్నాం. అలాంటి కల్ట్గా ఉన్నప్పుడు సో మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక బంజారా లంబాడి కల్ట్ ఎలా ఉంటుంది, ఏంటి ఆ మట్టి వాసన ఏంటి, అసలు తెలంగాణ సాధక బాధలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఉన్న మనుషుల యొక్క తిండి, వాళ్ళ వృత్తి, సో వే ఆఫ్ గోయింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా. ఓకే. కేసీఆర్, మాకు తెలిసిన కేసీఆర్, మనందరికీ తెలిసిన కేసీఆర్ వేరు. ఒక అంటే ఈ మూవీ తీయక ముందు, ఈ మూవీ అంటే ఈ టైటిల్తో మాకు కేశవ చంద్ర రమావత్ అని కూడా ఉంటుంది. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటండి అసలు? అదే ఆ కుర్రోడి పేరే కేశవ చంద్ర రమావత్. ఓకే. షార్ట్ కట్లో కేసీఆర్. ఓకే. ఈ సినిమాలో కేసీఆర్ గారికి పెద్ద వీరాభిమాని ఆ కుర్రాడు. ఓకే. ఆ పేరులో ఆ చిన్నప్పుడే తన పేరుని కేసీఆర్గా పెట్టించుకొని చోటా కేసీఆర్ అని చెప్పి ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అవును, ట్రైలర్ లో కూడా అదే ఉంది కదా. అదే ఉంది. అంటే కేసీఆర్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే ఒక మూవీని అంటే హైప్ చేయడానికి కానీ, అందరినీ అట్రాక్ట్ చేయడానికి కానీ? కథలోనే కేసీఆర్ ఉన్నాడండి. ఉన్నాడు, కథలోనే కేసీఆర్ ఉన్నాడు. ఓకే. సో అందుకే కథలోనే ఉన్నప్పుడు, కథ ఆయన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయన పేరు పెట్టుకోవడంలో ఎందుకు సందేహం నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మూవీ ట్రైలర్ చూస్తేనేమో పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్, ఎలాంటి పొలిటికల్ థింగ్స్ నాకు కనిపించలేదు. కానీ చూస్తే ఏమో మీరు కేసీఆర్ అతని చుట్టూ తిరుగుతుంది అని అంటున్నారు. ఏంటి ఇది అసలు? అది తెలుసుకోవడానికి మీరు థియేటర్ రావాలి 22వ తారీఖున. ఇది తూచు అసలు. ఇదే చూసాను. సో నేను థియేటర్కి ఒక రాకింగ్ రాకేషన్ జబర్దస్త్లు చేసే వ్యక్తి థియేటర్కి ఒక కొంతమంది ప్రేక్షకులను తీసుకురావాలంటే అది పెద్ద హీరోల కోసమే అవుతుంది తప్ప నాలాంటి ఒక చిన్న ఆర్టిస్ట్ వల్ల అది అవ్వదు. నా కోసం 12 గంటలు ఎందుకు వస్తారు అని ఒక క్వశ్చన్ మార్క్ పడ్డప్పుడు ఈ పేరు డెఫినెట్గా థియేటర్ వరకు జనాలను తీసుకొస్తుంది. ఈ పేరు పెట్టుకున్నందుకైనా రాకేష్ని ఎంకరేజ్ చేయడానికి ఈ పవర్ ఏంటి, ఈ పేరు ఏంటి, ఈ పేరు పెట్టుకున్న కుర్రోడు సినిమాలో ఏం చేస్తాడనేది కదా. సూపర్. అంటే ఒక కమెడియన్గా జబర్దస్త్లో మీకు మంచి పేరుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే చిన్న పిల్లలు అసలు మీరంటే ఎంత మీకు తెలుసో లేదో తెలియదు. అంటే మీకు స్క్రీన్ పైన మీరు ఫ్యాన్స్ అని వస్తారేమో, కానీ బయట ఎలా ఉంటుంది మీకు అభిమానం అనేది మేము చూస్తాము అవుట్ సైడ్. సో మీరు ఇక్కడి వరకు రావడానికి ఇంత జర్నీ అసలు ఎలా, ఈ ప్రాసెస్ ఏంటి? ఓన్లీ బికాస్ ఆఫ్ నా మిమిక్రీ, నా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ జబర్దస్త్ లేదు అని అంటే నన్ను చూడడానికి కూడా ఇక్కడ దాకా ఎవరు రారు. జబర్దస్త్ నన్ను 12 సంవత్సరాలు రిప్రజెంట్ చేసిందండి. నన్ను అందరికీ పరిచయం చేసింది. ఒక్క తెలుగు 2 రాష్ట్రాలే కాదు, ప్రపంచానికి రాకింగ్ రాకేష్గా నాకు రాకేషే పేరు. ఇంతకుముందు మిమిక్రీ రాకేష్ అని ఉండేది, నా ఇంటి పేరు మిమిక్రీ అయ్యింది. అలాంటిది నాకు రాకింగ్ రాకేష్ అని పేరు ఇచ్చింది అంటే అది కేవలం జబర్దస్త్ దయ, వల్లెమాల దయ, శ్యాంప్రసాద్ రెడ్డి గారి దయ.